సింగరేణి సంస్థలో రక్షణపై కార్మికుల్లో అధికారుల్లో అవగాహన పెంచడానికి పునశ్చరణ జరపడం కోసం రక్షణ పక్షోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తుంటారు. 2024 డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతి గనిలో డిపార్ట్మెంట్లో రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ రక్షణ పక్షోత్సవాల్లో ఉత్తమ గనులను, డిపార్ట్మెంట్లను, సిహెచ్పిలను, వర్క్షాప్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా ఉత్తమంగా ఎంపికైన డిపార్ట్మెంట్లు, గనులకు శ్రీరాంపూర్ ఏరియాలో 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల బహుమతి ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత వైభవపేతంగా నిర్వహించిన ఈ బహుమతి ప్రధానోత్సవ వేడుకకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ ఉజ్వల్ థా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ టిఆర్ కన్నన్, సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ నుంచి అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య కార్మిక సంఘం SCMLU సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ టి లక్ష్మీపతి గౌడ్తో పాటు DGMS అధికారులు, సంస్థ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు ప్రమాణం చేయుచున్నాను. నాటి కార్యక్రమానికి హాజరైన వారికి నృత్య బృందం ఘన స్వాగతం పలికింది. జ్యోతి ప్రజ్వలనతో నాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ సభకు స్వాగతం పలికారు. అనంతరం జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్ శ్రీ సిహెచ్ శ్రీనివాస్ వార్షిక నివేదికను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైందని, కానీ వివిధ రకాల వ్యాపార విస్తరణ చర్యలతో ఇది దేశవ్యాప్తమైందని, క్రిటికల్ మినరల్ రంగంలోకి ప్రవేశించి త్వరలోనే ప్రపంచవ్యాప్తం కాబోతుందని ఆయన తెలియజేశారు. కంపెనీ ఎప్పుడైతే రోజుకి సరాసరి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఏదో ప్రాంతంలో నాకు ఒక పూటనో, ఒక రోజు, వారం రోజులో అక్కడి నుంచి బొగ్గు రాకపోతే కంపెనీకి ఏమీ సమస్య లేదు. మీ ప్రాణాలే మన రక్షణ పడి ఉత్పత్తి మన కార్మికులకి ఎప్పుడు అండగా ఉంటూ కంపెనీలో నేను వచ్చినప్పుడైతే అధికారి కార్మికుడు నాకు ఒకటే. ఎస్, అధికారులు కష్టపడతారు, కార్మికులు కష్టపడతారు, వాళ్ళని ఎప్పుడు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు విని మనం దశల వారీగా పరిష్కరించుకొచ్చాము. 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు చేశాము. భూపాలపల్లి మిగతా ఏరియాలో డిస్మిస్ ఎంప్లాయీని మళ్ళీ తీసుకున్నాము. JMT కూడా డిస్మిస్ అయితే వాళ్ళని తీసుకున్నాము. సో అలా ఏ సమస్యలు ఉంటే కూడా వాళ్ళని మనం పరిష్కరించుకుంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాము. మన సంస్థని మనమే రక్షించుకోవాలి. మనం ఎంత గొప్పగా పని చేస్తే బయట వాళ్ళు మనల్ని పొగుడుతారు. బయట మనం పని చేయని రోజు అరే ప్రొడక్షన్ రాలేదంటారు, లాభం రాలేదంటారు, ప్రమాదం జరిగితే ప్రమాదం ఎట్లా జరిగిందంటారు. సో ఇవన్నీ కూడా మనకు బయటి వాళ్ళు ఎవరు చేసి పెట్టే పని కాదు. మన ముద్దని మనం తిన్నట్టే మన కంపెనీని అదే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్నట్టు కార్మికులు రావాల్సిన దసరా బోనస్, దీపావళి బోనస్ టైమ్లీ ఇస్తాం. దానికి ఏమాత్రం కూడా సమస్య లేదు. దాని గురించి మీరు ఆలోచించవద్దు. మీరు రక్షణ పైన, ప్రొడక్షన్ పైన మీరు దృష్టి పెట్టండి. సింగరేణి ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది. అంతేకాదు మనం ఢిల్లీకి వెళ్ళినా, వేరే రాష్ట్రానికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఏం చెప్తాం? సింగరేణి
తెలంగాణలో ఉందనే మనం. ఇప్పుడు సింగరేణి తెలంగాణలో ఉందని కాదు. మీరు పూరి జగన్నాథం దర్శనానికి వెళ్తే అక్కడ ఎవరైనా అడిగితే అరే ఒరిస్సాలో కూడా మా సింగరేణి ఉంది, ఒరిస్సాలో కూడా మన సింగరేణి ఉంది. ఈరోజు రాజస్థాన్కి వెళ్తే మీ జైపూర్ జైసల్మేర్ ఉదయపూర్కి వెళ్తే రాజస్థాన్లో కూడా మేము సోలార్ పెడుతున్నాము, రాజస్థాన్ కోసం థర్మల్ పవర్ ప్లాంట్ చేస్తాం. అలా భరోసా మనకి ఇప్పుడు వచ్చింది. అలాగే మన కర్ణాటక వెళ్తే మీరు కర్ణాటకలో కూడా మనము బంగారం రాగి గనుల అన్వేషణ తీస్తున్నాము. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థగా మనమందరము తీర్చిదిద్దాము. ఈ సంస్థను దేశవ్యాప్తంగానే కాదు, నెక్స్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఆఫ్రికా ఖండంలో ఉన్న కూడా అత్యంత విలువైన ఖరీదైన బ్లాక్ల కోసము ఖచ్చితంగా మన విదేశాల్లో కూడా మనం కాలు మోపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ ఉజ్వల్ థా మాట్లాడుతూ సింగరేణి సంస్థలో భద్రత పెంపుదలకు అనేక రకాల చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. నాకు ఎంత సంతోషం అవుతుంది అంటే, ఎందుకంటే ఇది నా హోమ్ కమింగ్ నేను కనిపిస్తున్నాం. ఇది 24 నెలలు నేను ఎక్కడి నుంచి పోయినా కానీ నా మైండ్ ఇక్కడనే ఉంటుంది. మీ అందరిది అఫెక్షన్, మీ అందరిది ఎంత పేరు ఉన్నది అంటే, మీరు పిలిపించినప్పుడు నాకు ఎంత సంతోషం వచ్చింది. నేను చాలాసారి కృషి స్టేషన్ ఎక్కడ వచ్చి నా ఫ్రెండ్ తోటి కలుస్తాను, ఇది టైం దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చింది, మీ అందరితో కలిసి నాకు బాగా సంతోషం వస్తుంది. హెల్త్ కావాలి, సేఫ్టీ కావాలి, మళ్ళీ ఒకటి ఏం కావాలి, సుఖీ ఉండాలి అంటే, ఖుషీలో ఉండాలి అంటే మనం వెల్ఫేర్ కావాలి. ఈ 3 విషయాలు మన మైన్స్ యాక్ట్లో ఉన్నది. దానికి అవసరం మనం చెప్తాను సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్. దానికి మనం అన్నీ కలిసి, ఇది ఒకటి చిన్న, ఇది సెపరేట్ ఏం కాదు, ఇది సమాజం నుంచి మనం వచ్చింది. అది అట్లానే సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ అన్నీ అయితే అందరం సుఖిగా భవిస్తాం. అనంతరం సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ వి వెంకన్న, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీసీ నాయకులు శ్రీ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ తమ సందేశాలనిచ్చారు. ఆ తర్వాత బహుమతి ప్రధానోత్సవం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ ఓపెన్ కాస్ట్ గనుడు, ఉత్తమ భూగర్భ గనుడు, వర్క్షాపులు, సిహెచ్పిలు ఇంకా ఇతర విభాగాలకు బహుమతుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటింటి గుమ్మంలోన తోరణాల కైనాము, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరి వైపు చావుకే సవాలు విసిరి దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇలాంటి కర్తవ్య దీక్ష, అంకిత భావాలు గల కార్మికుల కృషి మన సంస్థను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. Hip hip hooray! Hip hip hooray to SRP area. A very well organized event.